ప్రైజ్ లార్డ్. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో ప్రతి నెల జరుగుతున్నట్లుగా స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఈ నెల 4వ మంగళవారం అనగా జూలై 23వ తారీఖు జరుగుతున్న ఈ ఆరాధనలో అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దామా, ప్రభులో ఆనందిద్దాం. జూలై 23వ తారీఖు ఉదయం 9 గంటలకు లైలా ఆడిటోరియం, ఆంధ్ర లైలా కాలేజ్ లోపల మరి రమేష్ గుండే హాస్పిటల్ పక్కన మరి ఉంటున్న ఈ లైలా ఆడిటోరియం లో ఈ ఆరాధన జరుగుతుంది. అందరు కలిసి పాల్గొందాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏ విషయంలో భయపడుతున్నారు, బాధపడుతున్నారు, దిగులు పడుతున్నారు, చాలా విధమైన పోరాటాలు కదా, ఎన్నో విషయాల్లో కృంగిపోయిన అనుభవాలు. కానీ ఈ రోజున మరి దేవుడు ఎంతగానో మనల్ని ప్రతి విషయంలో ప్రతి ఆరాధనలో బలపరుస్తున్నారు. మరి తిరిగి ఈ ఆరాధనలో కూడా మరి దేవుడు తన బలమైన వాక్కు ద్వారా, తన శక్తివంతమైన స్తుతి ఆరాధన ద్వారా మనలందరినీ కదిలించబోతున్నారు. ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి నడిపించనై ఉన్నారు. నూతనమైన కృపను మనం చూడబోతున్నాం. మన జీవితాల్లో ఎండిపోయిన జీవితాలుగా ఉన్నాయా? లేదండి. మరి ఈ ఆరాధనలో ఎండిపోయిన జీవితాలను దేవుడు తిరిగి మరి చిగురించబోతున్నారు, ప్రారంభించబోతున్నారు. ఒక నూతనమైన కృపలోనికి నడిపించనై ఉన్నారు. సిద్ధపడండి. మరి దైవ సేవకుడు నేను మరి విజయవాడ ప్రాంతానికి వస్తుండగా మీరు కూడా ప్రార్థన పూర్వకంగా అడుగు పెట్టండి. ప్రభు ఉన్నతమైన కార్యాలను మరి మనందరి జీవితంలో చేస్తూ గొప్ప విడుదల మరి ఒక నూతనమైన అభిషేకం చేత మనల్ని నడిపించనై ఉన్నారు. డోంట్ మిస్ ఇట్. తప్పక పాల్గొనండి. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 23వ తారీఖు ఉదయం 9 గంటలకి లైలా ఆడిటోరియం, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా సంతోషం కదండి. ప్రతి ఉదయం ఇలా లేవగానే ప్రభు మాటల్ని ధ్యానించడం. ఆయన మాటలు నిజంగా గొప్పవండి. దేవుని మాటల ద్వారా మనం నూతనమైన కృపలోని నడిపించబడుతూ ఉన్నాం. ఇప్పటికే అనేకమైన రీతులలో దేవుడు మనకు కృప చూపిస్తూ మనల్ని అద్భుతంగా నడిపిస్తున్నారు. ఎన్నో విషయాల్లో పడిపోతున్నాం, ఎన్నో విషయాల్లో చెదిరిపోతున్నాం, భయపడుతున్నాం, ఎంతో బాధ, ఇబ్బందులు, ఇరుకులు. కానీ దేవుని మాటలు వీటి నుంచి మనల్ని నడిపిస్తూ ఉన్నాయి. వీటి నుంచి దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నారు. అందుకనే ఉదయకాల సమయంలో ప్రతిరోజు లాగానే ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఇదిగో దేవుడు మనల్ని ప్రతి పరిస్థితిలో ప్రతి విషయంలో ఆదరించే దేవుడై ఉన్నారు. ఇదిగో కొన్నిసార్లు మనం నమ్ముకున్న వారిపైన ఆధారపడుతూ ఉంటాం, మనము ప్రేమిస్తూ ఉంటాం. ఆ ప్రేమ వారి దగ్గర నుంచి రాకపోతే ఎంతో వేదన, బాధపడుతూ ఉంటాం కదండి. కానీ చూడండి, ఒక సేవకురాలిగా నేను చెప్పగలుగుతాను, తల్లి ప్రేమ కన్నా మిన్నైన ప్రేమ దేవుని ప్రేమ అండి. ప్రతి పరిస్థితిలో తల్లి మనతో ఉండకపోవచ్చు, తండ్రి మనతో ఉండకపోవచ్చు, తెలిసిన వాళ్ళు అయిన వారు, బంధువులు, నమ్ముకున్న వారు మనతో ఉండకపోవచ్చు. కానీ ప్రతి పరిస్థితిలో నీవెక్కడ అడుగు పెట్టినా దేవుడు నీతో ఉంటారు. ఆమేన్. ప్రతి విషయంలో వారు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన ఆదరించే అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఒకరిని ఒకలాగా ప్రేమించడం, మరొకలాగా ప్రేమించడం ఇది యేసయ్యకి తెలియదు. అందరినీ ఒకేలాగా ప్రేమించే దేవుడు. అయితే ఉదయకాల సమయంలో ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా, దేవుడు ఎన్నిసార్లు దర్శించినా, ఎన్నిసార్లు దేవుడు మనల్ని ప్రతి విషయంలో తప్పించినా, ఆదుకున్నా, ఆదరించినా, దేవుని వదిలిపెట్టి మనకున్న వాటి కొరకు పరిగెత్తుతూ ఉంటాం. కానీ చూడండి, దేవుడు లేకుండా ఎక్కడికి పరిగెత్తినా దాంట్లో మనం విజయం చూడలేం. దేవుని కలిగి మరి దేవుని జీవితాల్లో మరి ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడి అది దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకొని మన జీవితంలో దేవుని ధరించుకున్నప్పుడు, క్రీస్తుని ధరించుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు అద్భుతంగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. అందుకని చూడండి, చక్కని మాట కదా, ఆయన మనల్ని ఆదరించే దేవుడై ఉన్నారు. ఆమేన్. నువ్వు కష్టంలో, నీ నష్టములో, నీకున్న బాధలో, ఇబ్బందులలో, ఇరుకులో, భయంకరమైన పరిస్థితిలో ఆయనను ఆదరించే దేవుడై ఉన్నారు. మనలందరినీ ఆదరించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో చాలా విషయాలు భయపడుతున్నావా? ఎలా, ఏంటి నా జీవితం, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాను కదా,
ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను కదా, లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి నా జీవితం చాలా భయంకరంగా ఉంది, మరి నిన్ను నమ్ముకున్న వారు నన్ను మోసం చేశారనో, లేకపోతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళారనో, నా భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తున్నారో ఒంటరిగా. లేదండి, ఎవరు విడిచినా దేవుడు మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన ఆదరించే దేవుడై ఉన్నారు. అందుకని ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు చూడండి, దేవుని పైన ఆధారపడండి. ఇదిగో దేవుణ్ణి మనం ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్తే ఆయన ఖచ్చితంగా నిశ్చయముగా మన జీవితంలో కార్యం చేసే దేవుడై ఉన్నారు. ఆయన మనల్ని ఆదరించే దేవుడై ఉన్నారు. ఆమె ఉదయకాల సమయం దేవుని మాటలు బలముగా పట్టుకొని ముందుకు వెళ్దామా? ఏ విషయంలో భయపడుతున్నావు, బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావు ప్రియ సహోదర సహోదరి, ఇదిగో ప్రతి విషయంలో దేవుడు ఆదరించబోతున్నారు, సహాయం చేయబోతున్నారు. ఆమె మనం కలిసి ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవుని దూరంగా ఉంటే, దేవునికి వ్యతిరేకంగా ఉంటే, ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని దేవుని దగ్గరికి వస్తే దేవుని నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు. ఆమె ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం అయ్యా. ఇదిగోండి ఆదరించే అద్భుతమైన దేవుడవయ్యా. అయ్యా ప్రభా, ఇదిగోండి ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరించును అని ప్రభా ఇదిగోని మాట్లాడుతున్నందుకు స్తోత్రం. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ఎన్నిసార్లు మాతో మాట్లాడినా మీ మాటలు నిర్లక్ష్యం చేస్తూ ఇష్టానుసారంగా మేము బ్రతుకుతున్నాం. అలాంటి జీవితాలుగా మా జీవితాలు ఉండద్దయ్యా. మీకు మహిమను తీసుకొచ్చే వారంగా మేము ఉందము కాక, ప్రతి విషయంలో మీ పైన ఆధారపడదుము కాక, ప్రతి దాంట్లో మీ ఆదరణ మేము పొందుకుందాము కాక నేను ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఎంతమంది ఒంటరిగా ఉండి ఏడుస్తున్నారో ప్రతి పరిస్థితి గురించి వారి జీవితంలో ప్రభా మీ మాటల్ని నెరవేరుస్తురమ్మని వేడుకున్నాం. ఆదరించండి. అలాగనే ప్రభా ఎంతమందో హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, ఐసీయూలో చాలా భయంకరమైన అనారోగ్య పరిస్థితుల మధ్యలో లేదా అనవసరమైన వాటిలలో ప్రభా ఇదిగోండి చిక్కబడి చాలా బలహీనంగా అయిపోయి ప్రభా ఇదిగోండి జీవిస్తున్నారనుకుంటా. కానీ ప్రతి ఒక్కరిని మీరు మీ దయగల హస్తముతో మీరు తాకండి, మీ కనుదృష్టి వారి పైన ఉంచండి, సహాయం చేయండి. మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక, సమాధానం, నెమ్మది కలుగును గాక. అలా మేము ప్రార్థిస్తున్న ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్న వారందరి పట్ల ప్రభా ఇదిగోండి మీ దయా కిరీటాన్ని ముందుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని, సమాధానం, సంతోషాన్ని దయచేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక.